హైపర్ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయడం ఆనందంగా ఉందని, రాబోయే కాలంలో ఈ పోటీలు మరింత ఉత్సాహకరంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కోనేటి మిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలోని మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలలో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొని వారిలో ఉన్న కళాత్మకతను ప్రదర్శించారు. ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన ముగ్గులను పరిరక్షించుకునేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, నేటి తరం వారు ముగ్గుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రాముల వారి గుడి సన్నిధిలో ఈ ముగ్గులు పోటీలు జరిపి వారికి విజేతలైన వారికి ప్రైజులు ఇస్తున్నాము. విజేతలు అనేది కాదు, అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వేశారు. కాకపోతే కొన్ని దాంట్లో కలర్ కాంబినేషన్ బట్టి మెయిన్గా చుక్కల ముగ్గులకి ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పడం కూడా చుక్కలతో ముగ్గులు వేయాలనే చెప్తున్నారు. ముఖ్యంగా వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. దాని ప్రకారం జడ్జెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పెట్టుకున్నాము. కానీ ఇంకా ఇద్దరు కూడా బాగా వేశారని చెప్పి 4th, 5th ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. పై సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఇంకా ఉత్సాహంగా పాల్గొని ఈ గుడి అంతా నింపేయాలని కూడా మేము కోరుకుంటున్నాము.
ఇలాంటి అవకాశాన్ని మాకు ఈ ప్రాంగణంలో కల్పించినందుకు మాకు సభ్యులైన ఉషా మరియు రేణుకా గారు వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపగలిగాము. వాళ్లే ఇక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ప్రోగ్రాం జరిగేదానికి హెల్ప్ చేశారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవి దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని స్థానిక కారణాలు వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలోని మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలోని తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. समुद्भूता कोत्रिणे कूर्ममूर्तये किन्नरद्वन्द्वसाभान्ता प्रदाते लोकमयि सर्वैश्च पूर्वैराजाने शत्रुघ्नायास्तु मङ्गलम् श्रीवेङ्कटाचलाधीशं श्रीमहाबलवामुखाग्निः श्रीरङ्गराजचरणाम्बुजमूलदासः पादुकेयतिराजस्य कथयन्ति यदाज्ञया तस्य दासरथे पादौ शिरसा धारयाम्यहम् कृष्णवासुदेव केशव परमात्मा अप्रमेय वरद हरिमुकुन्द निम्मुचु वाग्मये ब्रह्मदात्रे च चन्द्रलावण्यदायिने महात्मने नामाष्टशतं पुण्यं पवित्रं पापनाशनम् आदायनेम पद्मारोग्यदं पुंसां जनधान्यशुभप्रदं ज्ञानप्रदं विशेषेण महदैश्वर्यकारकम् आनन्दपूर्वाय नमः। ॐ परमाय
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ప్రతి ఏటా ఎంతో వేడుకగా నిర్వహించే ఏటి పండుగను ఈ నెల 15, 16, 17న నిర్వహించనున్నట్లుగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు. స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఏటి పండుగ ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయశ్రీ మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలోని ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఏటి పండుగను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. ఏటి పండుగకు విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఏటి పండుగలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీరు పెట్టిందే కదరా నాయన. గ్రాస్ అంతా ఇంకా చేస్తాను. ఎలా ఉందంటే ఇదంతా వరస్ట్గా ఉంది. అది కూడా మాత్రం ఖర్చు తక్కువ చేయండి. ఖర్చు తక్కువ పెట్టండి. ఖర్చు వద్దు. తలా 50 వేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ ఏడాది 15, 16, 17 తారీఖుల్లో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి నది దగ్గర ఏటి పండుగ జరుపుకోవడం ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత మన టీడీపీ హయాంలో, అలాగే నా హయాంలో మొదటిసారిగా ఏటి పండుగ జరుపుకోబోతున్నాం. ఈసారి ఏటి పండుగని కొంచెం ఆర్గనైజ్డ్గా కరెక్ట్గా చేసి కొంచెం జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలాసార్లు ట్రాఫిక్ వల్ల వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు తీసుకొని జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏటి పండుగ జరగబోతున్నాం. ఇక్కడ 3 days ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు 1 lakh మెంబర్స్ వరకు ఫ్లో ఉంటుంది. అలాగే 3 days ఈ పండుగ జరగబోతున్నాం. మన ఫెస్టివల్స్ వచ్చిన లాస్ట్ ఫెస్టివల్ నుంచి 15, 16, 17 తారీఖుల్లో ఈ ఏటి పండుగ జరగబోతుంది. దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్తో పాటు లోకల్గా ఎవరికైనా ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రాంలు, కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటే లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మన కమిషనర్ గారు, అలాగే ఇక్కడున్న టీడీపీ నాయకులు అందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామి వారి ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్ని చేసి స్వీట్స్ పంపిస్తాం. స్వామి ఎది చెప్పాలి, అది చెప్పాలి. ఇప్పుడు కరిగాడు
గుంటూరు సమీపంలోని పురటిపాలెం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త పుట్టపర్తి సత్యసాయిబాబా శిష్యుడు శ్రీ గురురాయ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు భక్తులు శిష్యులు గురురాయను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతోటి అందంగా అలంకరించారు. అన్నా సైడ్ ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.